హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి క్లాస్ వచ్చేసరికి ఇయర్ ట్రైనింగ్ కోర్సు. ఈ ఇయర్ ట్రైనింగ్ కోర్సులో సరళి స్వరాస్తో మనం కొన్ని ఎక్సర్సైజ్ ఫైండ్ చేయడం జరిగింది. ఇప్పుడు జంట స్వరాస్తో చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఈ జంట స్వరాస్లో ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం మనం. ఇప్పుడు రెండో వీడియో ఇది. మీరందరూ కూడా జంట స్వరాసు ఎలా ఫైండ్ చేయాలో కొంచెం అలవాటు పడి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ విధంగా మొదటగా ఒక నోటుని, తర్వాత 2 నోట్స్ని, క్రమేపీ మూడు లేక అంతకంటే ఎక్కువ నోట్స్ని మనం ఫైండ్ చేయడం మొదలు పెడితేనే సాంగ్స్లో ఎటువంటి ఎక్సర్సైజ్ వస్తున్నాయో కూడా మనం ఫైండ్ చేయగలుగుతాం. దీనివల్ల మీరు మీ బ్రెయిన్, మీ ఇయర్ రెండు చాలా షార్ప్గా మారటం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ 2:30 శృతిలో రీతిగౌల రాగం చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ రీతిగౌల రాగంలో వచ్చేటువంటి అక్షరాలని ఆరోహణ అవరోహణగా మనం ఆ నోట్స్ని మీకు చెప్పడం జరిగింది. మరలా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఈ రాగంలో వచ్చేసరికి ఈ నోట్స్ ఉంటాయి. ఈ నోట్స్ ఆరోహణ అవరోహణ ఈ విధంగా మనం ప్లే చేసి చూసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక నోట్ని ఫైండ్ చేసే ముందు, ఒక సాంగ్ని ఫైండ్ చేసే ముందు అదే నోట్స్లో వస్తుందో ఆ నోట్స్ ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేసుకున్నట్లయితే మీకు ఆ స్వరస్థానం ఫస్ట్ సంపూర్ణంగా అన్ని అక్షరాలు ఏ ఏ స్వరస్థానం ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. తర్వాత ఆ సౌండ్ నేను ఏదైతే వినిపిస్తున్నానో ఆ సౌండ్ ఎక్కడుందో మీకు ఈజీగా దొరుకుతుంది అనమాట. ఓకే, ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, మరలా ఈరోజు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఈ ఇయర్ ట్రైనింగ్లో ఎన్నిసార్లు చెప్పినా ఇదే టాపిక్ ఉంటుంది. ఒట్టి మీకు ఏదైతే మీరు నోట్స్ ఫైండ్ చేయాలో ఇచ్చేసి వదిలిపెడితే మీకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. అందుకని నేను ముందు కొంచెం మ్యాటర్, నోట్ చెప్పిన తర్వాత కొంచెం మ్యాటర్, మీకు ఉపయోగపడే మ్యాటరే చెప్తున్నాను. అది సుత్తిగా సోదిగా అనుకోకండి. మీకు ఏదైతే యూజ్ అవుతుందో దాని గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ నోట్స్లో మీకు నేను ఈరోజు మొదటి నోట్ని ఇస్తున్నాను. అందరూ కూడా గమనించండి. ఓకే, ఇది మొదటగా మీకు ఇస్తున్నటువంటి నోటు. దీన్ని 3 సార్లు వినిపించాను. ఈ 3 సార్లు కూడా ఒక ఎక్సర్సైజ్ని నేను ప్లే చేశాను. అందరూ కూడా ఆ ఎక్సర్సైజు, ఆ నోట్ ఎక్కడుందో ఫస్ట్ ఫైండ్ చేయండి. అది ఎక్కడుందో గుర్తించండి. అదేంటో నాకు మీరు ఎక్కడన్నా పక్కన రాసుకొని తర్వాత కామెంట్లో తెలియచేయండి. మిగతా 2 కూడా చెప్తాను కదా, అవి 2 చెప్పిన తర్వాత 3 కలిపి ఒక కామెంట్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ కూడా మీకు నేను ఇస్తున్నాను, అది కూడా ఫైండ్ చేయండి. ఇది రెండవ నోటు. ఈ రెండవ నోట్స్ కూడా ఎక్కడైనా కొంచెం నాకు వెతికి మీరు పక్కన ఎక్కడైనా రాసుకోండి. మొదటిది, రెండవది 2 రాసుకోండి. మీకు ఎవరికైనా సరే సౌండ్ సరిపోకపోయినా, నోటు సరిగ్గా వినిపించకపోయినా మీ కాన్సన్ట్రేషను ఒక్కొక్కరికి కొంచెం తక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది. కొంతమంది పక్కన చిన్న సౌండ్ అయినా కూడా ఇక్కడ మనం చెప్పేటటువంటిది గమనించలేరు, మైండ్ వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోతారు. కొంతమంది నువ్వు
తన పక్కనే చేరి ఎంత గొడవ చేసినా సరే తను ఏకాగ్రతగా ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతారు. ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఈ 2 రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకైనా మంచిది ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ చెవిలో పడకుండా డైరెక్ట్గా నేను చెప్పే నోటే మీ చెవిలో పడుతుంది. ఓకే, ఇప్పుడు అందరికి కూడా 3వ నోట్ని నేను ఇస్తున్నాను, గమనించండి. ఇది వచ్చేసరికి 3వ నోటు. ఒక్కొక్క నోట్లో 3 స్థానాలు ఇస్తున్నాను. మొదటి దాంట్లో 3 స్థానాలు, రెండవ దాంట్లో 3 స్థానాలు, మూడవ దాంట్లో 3 స్థానాలు. మీరు ఎన్నో స్థానాలు వస్తున్నాయని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నోట్లో 3 స్థానాలు, మొత్తం మీద 3 నోట్స్ ఇస్తున్నాను. 3 3 9 స్థానాలు. ఇవి మీరు ఫైండ్ చేసి మీకు ఏదైతే వినపడుతుందో, మీరు ఏ నోట్ అయితే అనుకుంటున్నారో ఆ నోట్స్ అన్నీ ఒక పక్కన రాసుకొని ఆ 3 కలిపి నాకు మొదటిది, రెండవది, మూడవది, మొదటి దాని పక్కన 3 స్థానాలు, రెండవ దాని పక్కన 3 స్థానాలు, మూడో దాని పక్కన 3 స్థానాలు, ఇలా నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని చూసి ఎంతమంది కరెక్ట్గా చెప్తున్నారో, ఎంతమంది సరిగ్గా చెప్పట్లేదో నేను గమనిస్తాను. అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతటితో ఈరోజు ఈ క్లాస్ని ముగిస్తున్నాను. మరలా నెక్స్ట్ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాం. అందరికీ సెలవు. ధన్యవాదాలు.